మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కావరకొత్తపల్లిలో అటవీ భూముల వివాదం కొనసాగుతుంది. గ్రామ సమీపం అటవీ ప్రాంతంలోని చెట్లపై ఆదివాసులు పట్టుపురుగులను పెంచుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. మరోసారి గ్రామానికి వెళ్లిన అధికారులు పట్టుపురుగులున్న చెట్ల కొమ్మలను తొలగించారు. అటవీ ప్రాంతానికి ఎవరూ రావద్దని హెచ్చరించారు. దీంతో అధికారులు ఆదివాసుల మధ్య వాగ్వాదం జరిగింది. వాళ్ళ కడుపులు కొట్టేది చేయడం రాదు. అలాంటి మీరేమో అన్ని విధాలుగా మాట్లాడకండి. మాది కోటపల్లి మండలం కావరకొత్తపల్లి గ్రామం. అయితే గతం నుండి ఎప్పుడో నేను పుట్టక జరగక నుండి మేము ఆదివాసీలం. నేను పుట్టక ముందు నుండి తరతరాలుగా చేస్తున్నాం. దశలపై ఆధారపడి చేస్తూ కొన్ని కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాం. మేము ఇది తప్ప మాకు పోడు భూములు కానీ భూములు అంటే ఎలాంటివి లేవు. దాదాపుగా 160-170 కుటుంబాలు ఉన్నాయి. మాకు భూమి జాగలేదు. ఈ పంట పట్టుకుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని దోసేస్తూ ఈ పంటపై అన్ని పురుగులన్నీ దులుపుతూ మాకు అన్యాయాన్ని గురి చేస్తున్నారు. ఇవాళ ఈ రోజున జరగాల్సిన సంఘటన గదే. మమ్మల్ని జస్ట్ కొంచెం అటు అనుమని ఈ అన్ని పురుగులు లేకుండా మా పురుగులు పంట పట్టే పంటని మొత్తం నాశనం చేసి నేలపాలు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కావరకొత్తపల్లి గ్రామంలో ఇక్కడికి ఆదివాసీ రైతులు పట్టు పరిశ్రమ శాఖ రైతులు ఫోన్ చేస్తే రావడం జరిగింది. ఈ యొక్క గ్రామంలోని పట్టు పురుగుల రైతులపై ఫారెస్ట్ అధికారులు అమానుషంగా వాళ్ళపై బెదిరిస్తూ ఇబ్బందులకు గురిచేసి వాళ్ళ పంటను నష్టం చేయడం జరిగింది. మొన్నటికి మొన్న మంత్రి గారు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఫారెస్ట్ అధికారులు వాళ్ళతో చెప్తున్నారు. ఇక్కడ వచ్చి మీరు మంత్రికి చెప్తేంది, ఎవరికి చెప్తేంది అని చెప్పి వీళ్ళను బెదిరించి వీళ్ళని ఇబ్బందులకు గురి చేసి వీళ్ళని తోసేసి వీళ్ళ పంటను నాశనం చేసి వీళ్ళను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఇలాంటి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా నా యొక్క మనం.